బాబర్ అజం టాలెంటెడ్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. ఓ దశలో పాకిస్తాన్కు విరాట్ కోహ్లీ లాంటి వాడుగా ప్రశంసలు అందుకున్నాడు. 3 ఫార్మాట్లలోనూ సత్తా ఉన్న ఆటగాడిగా వార్తల్లో నిలిచాడు. అయితే కొంతకాలంగా టఫ్ టైంను ఫేస్ చేస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా కలిసి రావటం లేదు. ప్లేయర్గానే కాదు, కెప్టెన్గానూ ట్రబుల్స్ను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లోనూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సీనియర్ ఆటగాడిగా అంచనాలు అందుకోలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ జట్టును పీసీబీ ప్రక్షాళన చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కెప్టెన్లను మార్చడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు కెప్టెన్గా షాన్ మసూద్ ఉన్నాడు. వైట్ బాల్ టీంకు కెప్టెన్ మాత్రం బాబర్ అజమే. ఇప్పుడు బాబర్ పైన వేటు తప్పదని కథనాలొస్తున్నాయి. నిజానికి గతేడాది వన్డే వరల్డ్ కప్లోనూ పాక్ చెత్తగా ఆడింది. కెప్టెన్గా బాబర్ అజం ఫ్లాప్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ చెత్త ఆటకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి బాబర్ గుడ్ బై చెప్పాడు. అయితే పీసీబీ మాత్రం స్టార్ ప్లేయర్ను నమ్మింది. టీ20 వరల్డ్ కప్కు ముందు మళ్లీ కెప్టెన్సీని అప్పగించింది. వైట్ బాల్ ఫార్మాట్కు కెప్టెన్సీని పరిమితం చేసింది. అయినా టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆట మారలేదు. అండర్ డాగ్గా బరిలో దిగిన అమెరికా చేతిలో కంగుతింది. భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. తాజాగా బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టులో విభేదాలున్నాయని చర్చ జరుగుతోంది. గ్రూప్ వార్కు చెక్ చెబుతూ కొత్త కెప్టెన్ను నియమించాలని పీసీబీ భావిస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది పాకిస్తాన్లోని ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఆతిథ్య జట్టుగా ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాలని పీసీబీ భావిస్తోంది. అందుకు తగినట్టే జట్టును బిల్డ్ చేయాలనుకుంటోంది. పక్కా ప్రణాళిక ప్రకారం ఇప్పటి నుంచే ముందుకు సాగాలనుకుంటోంది. దీంతో వైట్ బాల్ ఫార్మాట్లో కెప్టెన్సీ మార్పు తప్పదనే చర్చ జరుగుతోంది. బాబర్ అజం స్థానంలో రిజ్వాన్ను కెప్టెన్గా నియమించే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. పాకిస్తాన్ తరపున రిజ్వాన్ నిలకడగా రాణిస్తున్నాడు. నవంబర్లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్లు ఉన్నాయి. అప్పటి వరకు పాక్ జట్టుకు కొత్త కెప్టెన్ రావడం ఖాయమని తెలుస్తోంది. ఆసీస్తో పాకిస్తాన్ 3 వన్డేలు 3 టీ20లు ఆడాలి. ఇక 2023 నుంచి టెస్టుల్లో బాబర్ అజం పెద్దగా పరుగులు సాధించలేదు. చివరి 15 ఇన్నింగ్స్ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అత్యధిక స్కోర్ 41 పరుగులు మాత్రమే. వన్డేల్లో చివరిగా ఆడిన 12 ఇన్నింగ్స్ల్లో అత్యధిక స్కోర్ 74 పరుగులు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరి 6 టీ20లో బాబర్ సాధించిన అత్యధిక స్కోర్ 44 పరుగులు. మొత్తంగా పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ ఇప్పుడు విమర్శల బౌన్సర్లను ఎదుర్కొంటున్నాడు.